అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అందులో ఏరియా 51 కూడా ఒకటి. ఇక్కడ ఏలియన్స్ పై ప్రయోగాలు చేస్తుంటారని అంటుంటారు. ఇక అమెరికాలోని నీవాడా మైదానాలలో ఉంది ఈ రహస్య ప్రాంతం. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అత్యంత గోప్యమైన స్థలంగా పేరు పొందింది. తాజాగా ఈ ప్రాంతంలో ఓ నిర్మాణం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఆ మిస్టరీ నిర్మాణం ఏంటి? ఇది కేవలం ఓ టవర్ మాత్రమేనా, ఇంకేమైనా ఉందా అనే అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలోని నీవాడా మైదానాలలో ఎప్పటి నుంచో రహస్యంగా ఉన్న ప్రాంతం ఏరియా 51. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అత్యంత గోప్యమైన స్థలం. కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్లో కనిపించిన ఓ ఫోటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాంచ్ ప్యాడ్లా ఉన్న ఆ నిర్మాణం ఫోటోలు గూగుల్ ఎర్త్లో దర్శనమిచ్చాయి. ఈ మిస్టరీ టవర్ పైన రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఒక త్రికోణాకార నిర్మాణం ఆ ఫోటోలో కనిపిస్తుంది. భూమిపై ఒక పెద్ద నీడను కూడా పడేస్తుంది. ఇది కేవలం ఓ టవర్ మాత్రమేనా, లేక ఇది మన మానవ మేధస్సుకు అందని బహిర్గత శక్తులకి ఆధారమా? కొంతమంది దీన్ని యుఎఫ్ఓ ఛార్జింగ్ స్టేషన్, మరికొందరు ఏలియన్ల ల్యాండింగ్ మార్క్ అని పిలుస్తున్నారు. ఇది అజ్కాబాన్ జైలులా ఉంటుందంటూ మరికొందరు దీన్ని టోబ్లెరోన్ టవర్ అని అంటున్నారు. ఇక దీని గురించి కొందరు యూజర్లు ఏఐ చాట్ గ్రోక్ను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అది స్టెల్త్ విమానం పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన లేదా ఉపగ్రహాలను తప్పుదోవ పట్టించేందుకు నిర్మించిన డెకాయ్ అయినా కావచ్చని పేర్కొంది. ఇక ఈ ఫోటో వైరల్ అయిందో లేదో సోషల్ మీడియాలో రియాక్షన్లు మామూలుగా లేవు. కొందరిది ఏలియన్ టెక్నాలజీ అని జోకులు పేల్చారు. ఒక యూజర్ అయితే భూమి పని అయిపోయాక ఇది బయటకు వస్తుంది అని కామెంట్ పెట్టాడు. ఇంకొకరేమో ఏలియన్స్ వైట్ పౌడర్స్ టెస్ట్ చేసేది ఇక్కడే అని సెటర్ వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏరియా 51 అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇక్కడ గతంలో లాక్హీడ్ మార్టిన్ U-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఇక్కడ అంచనా వేశారు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై నిషేధం ఉండేది, కానీ ఇప్పుడు దానిని తొలగించారు. ఈ స్థావరం చుట్టూ మోషన్ సెన్సార్లు అమర్చారు. గస్తీ బృందాలు ఎప్పుడూ పహారా కాస్తుంటాయి. సందర్శకులను హెచ్చరిస్తూ పలుచోట్ల బోర్డులు దర్శనమిస్తుంటాయి. నో ఫ్లై జోన్లు, కొన్ని మార్గాలలో ప్రయాణించడం పైన నిషేధాలు వంటివి సహజం. గ్రహాంతర వాసులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులు వంటి వాటితో ఏరియా 51కు బలమైన సంబంధాలు ఉన్నాయన్న ప్రచారాలను ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతారు. మొత్తంగా ఈ మిస్టరీ నిర్మాణం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.